నాగోల్ నుంచి 18 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాము. వరంగల్ హైవే కి 8 కిలోమీటర్స్ లో ఉంటాము. విజయవాడ హైవే కి జస్ట్ 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాము. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 10 కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. డైరెక్ట్ భద్రాచలం హైవే ఫేసింగ్ లో. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. సద్దుపల్లి ఎక్స్ రోడ్ అంటారు. ఆ ఎక్స్ రోడ్ చూసుకుంటే రానున్న రోజుల్లో పెద్ద జంక్షన్ కాబోతుంది కాబట్టి ఈ యొక్క లొకేషన్ రెసిడెన్షియల్ గానే కాదండి, కమర్షియల్ గా కూడా మంచి డెవలప్మెంట్ అవబోతుంది. సో ఈ రోజు మనం వచ్చిన ప్రాజెక్ట్ వచ్చేసి రాధాకృష్ణ గోకులం అనే ప్రాజెక్ట్ కి వచ్చాము. ఇది హెచ్ఎండి అండ్ రేరా సర్టిఫైడ్ కలిగిన ప్రాజెక్ట్. ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెమ్ గారు మనతో జాయిన్ అయి తెలియజేయబోతున్నారు. వెంటనే వెళ్ళి ఆయన అడిగి అసలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, చేయడం వల్ల ఎలాంటి అప్రిషియేషన్ వస్తుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో భద్రాచలం హైవే అని గత 2 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు, Yes. కానీ అది అయ్యేదెంతో కాందెంతో అనేది డౌట్ మాత్రం కస్టమర్స్ కి చాలా ఉంది. Okay. మీరు ఈ ప్రాజెక్ట్ కంటే ముందు నాకు ఆ హైవే గురించి క్లారిటీ కావాలి. నమస్తే అండి, నా పేరు ముత్యం. ఈ ప్రాజెక్ట్ కి బిఫోర్ 3-4 ఇయర్స్ నుండి దాదాపు భద్రాచలం హైవే, గౌరలి టు భద్రాచలం హైవే అనేది బాగా పబ్లిక్ సిటీ అవుతున్నటువంటి హైవే అండి. ఈ హైవే మేడం ఎప్పుడైతే 3-4 ఇయర్స్ నుంచి చెప్పడం స్టార్ట్ చేసిరో అప్పుడు వాస్తవంగా ఇక్కడ ఏమి యాక్టివిటీస్ జరగల. వాస్తవం మీరు అనేది నేను ఒప్పుకుంటా. ప్రజెంట్ మన సైట్ కి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఆల్రెడీ స్టోనింగ్ చేస్తున్నారు మేడం, క్లీనింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రైతులు ఏదైతే బండరావిరాల విలేజ్ ఉందో ఆ విలేజ్ కి సంబంధించినటువంటి ఫార్మర్స్ కి చెక్లు ఇచ్చారు. 100% భద్రాచలం హైవే అనేది రాబోయే 1 or 2 ఇయర్స్ లో కంప్లీట్ కాబోతా ఉంది. అయితే మేడం 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడ పబ్లిసిటీ అవుతుందని చెప్తున్నాం కదా, అది ఒలిగొండ వరకు ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ లిటిల్ బిట్ మాత్రం 30 km ఒలిగొండ నుంచి గౌరెల్లో ఒక 30-35 km ఉంటుంది మేడం. ఆ 30-35 km అనేది వర్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో అలాగే ఈ యొక్క ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్? ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఫేజ్ 1 10 acres లో కంప్లీట్ చేసినాం మేడం. ఇది ఫేజ్ 2 5 acres. టోటల్ గా 68 plots వచ్చినాయి మేడం మనకి. అప్రూవ్డ్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విత్ రేర్ అప్రూవ్డ్ మేడం. మనకు బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం డెవలప్ చేస్తున్నాం. టోటల్ గా రోడ్స్ వచ్చేసి మనకి ఎంట్రీ 40 feet రోడ్ ఉంటుంది మేడం. ఇంటర్నల్ రోడ్స్ అన్ని 30 feet రోడ్స్ ఉంటాయి. బీటీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం విత్ స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లస్ పార్క్స్, కర్ఫింగ్ స్టోన్స్, ఫుట్ బోర్డు, ఇలాగూ పార్క్స్ అయితే మనం 2 parks ఇస్తున్నాం కదా మేడం. చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తున్నాం. బట్ ఇక్కడ తీసుకోవడం వల్ల అప్రిషియేషన్ కస్టమర్ ఏ విధంగా ఎన్ని ఇయర్స్ లో పొందగలుగుతారు? ఎందుకు తీసుకోవాలి అసలు ఇక్కడ? మేడం ఇక్కడ ఎందుకు తీసుకోవాలని మంచి పాయింట్ అడిగాం మేడం, చాలా మంచి పాయింట్ ఇది. ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర ఉన్నాం మనం, తారామతిపేటలో ఉన్నాం. ఈ ఎగ్జిట్ నెంబర్ 10 అనేది భద్రాచల హైవే అనౌన్స్ చేసిన తర్వాత ఏదైతే విజయవాడ హైవే ఉందో మనకి జస్ట్ ఒక 6 kilometers ఉంటే వెళ్తే మనకు విజయవాడ హైవే వస్తుంది మేడం. ఇటు ఇంకొక 6 వెళ్తే వరంగల్ హైవే వస్తుంది. ఈ 9 exits లో లేనటువంటి రేటు మనం ఇక్కడ ఇస్తున్నాం మేడం. నాగోల్కి కేవలం 18 kilometer డిస్టెన్స్ లోనే ఉన్నాం మనకు. అయితే ఇక్కడ జస్ట్ మనకు ఒక 1/2 kilometer డిస్టెన్స్ లోనే సద్దుపల్లి ఉంటుంది మేడం. ఇటు తీసుకుంటే జస్ట్ 1 kilometer డిస్టెన్స్ లో బండరావిరాలు ఉంటుంది. జస్ట్ సద్దుపల్లి జంక్షన్ ఏదైతే ఉందో 150 feet రోడ్స్ జంక్షన్ ఫ్యూచర్ లో దాదాపు ఒక 10 సంవత్సరాలలో 2-3 లక్షల గజం ఉండేటువంటి జంక్షన్ మనకు జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్ లోనే ఉంది మేడం. సో ఆ జంక్షన్ మెయిన్ జంక్షన్ కాబోతుంది. ఎందుకంటే ఇటు విజయవాడ హైవే, వరంగల్ హైవే అండ్ భద్రాచలం హైవే ఓఆర్ఆర్ కి కనెక్టివిటీ మెయిన్ జంక్షన్ కాబట్టి ఎస్ మేడం, అది అన్నా అనకున్నా ఖచ్చితంగా మెయిన్ జంక్షన్ కావాల్సిందే. ఎస్ మేడం. ఇక్కడ కన్స్ట్రక్షన్ రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు? ఒకవేళ కస్టమర్ రీసేల్ చేసుకుంటే ఎన్ని ఇయర్స్ లో మంచి రేట్ వస్తుంది అంటారు? 2 to 3 years లో మనం 50,000 అమ్ముతాం మేడం. ఇక్కడ డెవలప్ అవుతుంది. ఒక నేషనల్ హైవే పక్కన ఆనుకుని ఉన్నటువంటి సైట్, అది అప్రిషియేషన్ మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువ వస్తుంది. ఒక్కొక్కసారి ఒక 3 to 4 years లో ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. సో మీరు చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి సార్. మనకి ఇక్కడ పక్కనే అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి చాలా. సో ఏంటి సార్ అవి? గెస్టెడ్ ఆఫీసర్స్, నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ కి గవర్నమెంట్ దాదాపు 200 నుంచి 300 ఎంప్లాయీస్ కి గవర్నమెంట్ ఇక్కడ వాళ్ళకి కట్టిస్తున్నారు మేడం. అది గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది. ఓకే. సో ఎంప్లాయ్మెంట్ పరంగా ఇక్కడ ఏం యాక్టివిటీస్ ఉన్నాయి సార్? ఏమైనా కంపెనీస్ రాబోతున్నాయా? ప్రజెంట్ ఏమున్నాయి? మన సైట్ కి జస్ట్ ఒక 1 km డిస్టెన్స్ లోనే 600 acres లో ఈకో పార్క్ అని కొత్తగా అనౌన్స్ చేశారు. ఇంకో పక్క రైట్ సైడ్ తీసుకుంటే మనకు మాదారం ఐటీ హబ్ 450 acres లో ఉంటుంది. 350 acres లో ఏమో SEZ 100 acres లో ఐటీ డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటే MSME ఇండస్ట్రియల్ పార్క్ మల్కాపూర్ జస్ట్ 10 km ఉంటుంది. ఇక్కడ నుంచి 2000 ఎకరాల్లో వస్తున్నటువంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అది విజయవాడ హైవేలోనే. జస్ట్ మనకి 10 km డిస్టెన్స్. పోచారం తీసుకుంటే ఇన్ఫోసిస్ ఉంది, అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు.
అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈకో పార్క్ ఇచ్చారు. 5 km డిస్టెన్స్ లో రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది. ఇట్లా ఎక్కడ తీసుకున్న సరౌండింగ్ ఇక్కడ మంచి టూరిస్ట్ ప్లేస్ మేడం. డైనో వరల్డ్ పార్క్ టూరిజం ప్లేస్ అది. సో ప్లాట్ సైజెస్ ఎట్లా ఉన్నాయి సార్? 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మేడం. ఓకే 200 ఉన్నాయి, 300 వరకు ప్లాట్స్ డిజైన్ చేసినాం. టోటల్ గా 68 ప్లాట్స్ వచ్చినాయి. ఓకే దాదాపు 60 to 70% ప్లాట్స్ అయిపోయినాయి మేడం. మనకు ఆల్మోస్ట్ లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. పర్ స్క్వేర్ యార్డ్ ఎంత కోట్ చేస్తున్నారు? 167 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఒకవేళ పర్చేస్ చేస్తే టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 22,666 రూపాయలు మేడం గజం. 167 స్క్వేర్ యార్డ్ బడ్జెట్ వచ్చేసి 36 lakhs. ఇట్లా చుట్టూ నియర్ బై ఇంత ప్రైమ్ లొకేషన్ లో చాలా బెస్ట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది రీసేల్ చేసుకున్నాం. యాక్చువల్గా ల్యాండ్ మనమే పూలింగ్ చేస్తాం, లేఅవుట్ మనమే చేస్తాం, సేల్స్ మనమే చేస్తాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు. రేపు పొద్దున కస్టమర్కి ఏదైనా అవసరం ఉంది, అత్యవసరం పడింది, ఈ రోజు మన అవసరం కోసం ఏదో ప్లాట్ ఇప్పించినాం వెళ్ళిపోయినామని కాకుండా కస్టమర్ కి సర్వీస్ ఇవ్వడంతో పాటు రీసేల్ బాధ్యత కూడా మనం తీసుకుంటాం మేడం. సో బై బ్యాక్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. బై బ్యాక్ ఆప్షన్ కూడా ఇస్తున్నాం. మెయిన్ పాయింట్ కొనడం అనేది అన్ని చోట్ల అందరూ కొంటారు. ఎస్. సో అవసరానికి రీసేల్ కాకనే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. సో ఆ ఒక భరోసా ఇస్తున్నారు. దట్టు మీరు రీసేల్ చేయకపోయినా ఈ ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఆటోమేటిక్ రీసేల్ అయిపోతుంది. అంతే మేడం. సో ద బెస్ట్ ఆప్షన్. HMDA విత్ రేరా అప్రూవల్ కలిగినటువంటి ప్రాజెక్ట్ లో ఇంత తక్కువ బడ్జెట్ లో హైదరాబాద్ కు అతి దగ్గరలో ఒక నేషనల్ హైవే ఫేసింగ్ బ్యాంక్ లోన్ సదుపాయంతో ప్లాట్స్ మనం ఇస్తున్నాం కాబట్టి ఈ సువర్ణ అవకాశం మిస్ కావద్దని ఇన్వెస్టర్స్ ని కోరుకుంటున్నాం. సో చూసారు కదండి. సో మీరు కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ ని విజిట్ చేయాలంటే కంపెనీ 1 నెంబర్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను, కాల్ చేసి విజిట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.